నమస్కారం. నేను మీ సిరి. ఈరోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ 26. ఇక కథలోకి వెళ్తే, మిస్టర్ నితిన్ పదండి వెళ్దాం అన్నాడు దేవ్ అశ్విన్ నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ. ఒక్కసారిగా షాక్ అయిన అశ్వి తల తిప్పి దేవ్ వైపు చూసింది. గంభీరమైన వదనంతో సూటిగా చూస్తున్న అతని నుండి చూపు మరల్చుకొని నితిన్ వైపు చూసి మొహమాటంగా నవ్వింది. నితిన్ చిన్నగా స్మైల్ ఇస్తూ దేవ్ వైపు వింతగా చూస్తూ వాళ్లతో పాటు డైనింగ్ హాల్ వైపు కదిలాడు. పైనుండి కిందకు వస్తున్న జగదాంబ నితిన్ను గమనించి దగ్గరకొచ్చింది. నమస్కారం డాక్టర్. నా కొడుకును మళ్ళీ మామూలు మనిషిని చేస్తున్నందుకు మీకెప్పటికీ రుణపడి ఉంటాము అంది చేతులెత్తి దండం పెడుతూ. నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను అన్నాడు నితిన్. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. రండి భోజనం చేద్దాం. అందరూ కలిసి డిన్నర్ ముగించి సోఫాలో కూర్చున్నారు. నితిన్కి అశ్వికి మధ్య దేవ్ కూర్చున్నాడు. మీ ఇద్దరి పరిచయం ఎలా జరిగింది అడిగాడు నితిన్ ఎగ్జైటింగ్గా. అశ్వి సైలెంట్గా చూస్తుంటే దేవ్ తన వైపు చూస్తూ ఆమె చేతితో అతని చేతిని పెనవేశాడు. అశ్వి ఇబ్బందిగా నవ్వుతూ దేవ్ వైపు చూసి నితిన్ వైపు చూపించి వదలమన్నట్టుగా కళ్ళతోనే సైగ చేసింది. దేవ్ వదలను అని తల అడ్డంగా ఊపుతూ అశ్వి చేయిని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. అశ్వికి ఒకవైపు కోపం వస్తున్నా తనని తాను కంట్రోల్ చేసుకుని బలవంతంగా నవ్వుతుంది. దేవ్ అశ్వి చేయి పట్టుకోవడం గమనించి, మీ ఇద్దరి మధ్య ప్రేమను చూస్తుంటే మీది లవ్ మ్యారేజ్ అనిపిస్తుంది. నేను ఊహించింది నిజమేనా? ఫస్ట్ టైం ఎక్కడ కలిశారు అడిగాడు నితిన్ నవ్వుతూ. వీళ్ళది లవ్ మ్యారేజా? బిగ్ జోక్ వెగిలిగా నవ్వుకుంది నిషా. దేవ్ అశ్వి వైపు చూసి, మేమిద్దరం నా ఫామ్లో కలిసాం. తనకి హార్స్ అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా రైజర్. దాని లెక్కి గాయం తగిలితే అది బ్రతికుండకూడదు అని షూట్ చేయబోయాను. కానీ అశ్వి నన్ను ఆపేసింది. దానికి బ్రతకాలనుంది, గాయం తగ్గిపోయి అది మళ్ళీ ముందులా అవుతుంది అంది. ఈరోజు రైజర్ బ్రతికి ఉందంటే దానికి కారణం అశ్వితనే అన్నాడు అశ్వి కళ్ళలోకి సూటిగా చూస్తూ. అశ్వి మొహమాటంగా నవ్వింది. యా, అశ్వితది చాలా కైండ్ నేచర్. సో అలా లవ్లో పడ్డారన్నమాట అన్నాడు నితిన్ నవ్వుతూ. దేవ్ చెప్పింది నిజమని తెలియని నిషా జగదంబ ఏదో కదల్లాడు అనుకుని ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ వెకిలిగా నవ్వుకున్నారు. డాక్టర్ గారు, లోకేష్ను రోజు హాస్పిటల్కి తీసుకురావడం అంటే ఇబ్బంది కదా. మీరేమీ అనుకోకపోతే మీరే ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా అడిగింది జగదాంబ. అయ్యో, అందులో శ్రమేముంది బామ్మగారు. మీరు నా ఫేవరెట్ స్టూడెంట్ అశ్విత ఫ్యామిలీ. తప్పకుండా వస్తాను. కాకపోతే రోజు రావడం వీలవదు అంటూ అశ్వి వైపు చూస్తూ, ట్రీట్మెంట్ గురించి అశ్వితకి క్లియర్గా చెప్తాను. తను దగ్గరుండి చూసుకుంటుంది. నేను తన ద్వారా లోకేష్ గారి డైలీ కండిషన్ తెలుసుకుంటాను. అశ్వితకి ఈ ఫీల్డ్లో చాలా నాలెడ్జ్ ఉంది. నా అసిస్టెంట్గా చేయమని కూడా అడిగాను ప్రాక్టీస్ కోసం. బట్ తను ఫారెన్ వెళ్ళాలని డిసైడ్ అయింది. కానీ ఫారెన్ కూడా వెళ్లకుండా ఆగిపోయింది అన్నాడు. దేవ్ అశ్వి చెయ్యి వదిలి చురుగ్గా చూశాడు నితిన్ వైపు. దేవ్ చూపులను గమనించి సైలెంట్ అయ్యాడు నితిన్. అశ్విని పొగుడుతుంటే నిషా మొహం మాడిపోయింది. మెల్లిగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటికి లోకేష్ని తీసుకుని రోహన్ వెళ్ళిపోగా, సరే డాక్టర్ గారు, మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ జగదాంబ కూడా లేచి వెళ్ళిపోయింది. దేవ్ అశ్వి నితిన్ మిగిలారు. దేవ్ ఉండడంతో అశ్వి నితిన్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నారు. జై నుండి ఫోన్ రావడంతో బయటికి వెళ్ళాడు దేవ్. గ్లాస్ డోర్ నుండి వీళ్ళని గమనిస్తూనే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అశ్విత, ఈ నెక్లెస్ డిజైన్స్ చూడు. ఇందులో కీర్తికి ఏది బాగుంటుంది? తన బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటూ అతని ఫోన్లో డిజైన్స్ అశ్వికి చూపిస్తుంటే దేవ్కి ఒళ్ళంతా మండిపోతుంది. జై, నేను మళ్ళీ కాల్ చేస్తాను. కాల్ కట్ చేసి డోర్ తీసుకుని లోపలికొచ్చాడు. ఈ డిజైన్ బాగుంది సార్. ఐ లవ్ దిస్ నెక్లెస్ అంది అశ్వి నవ్వుతూ. ఆ మాటలు దేవ్ చెవిన పడ్డాయి. ఏం జరుగుతుంది ఇక్కడ అడిగాడు కోపంగా చూస్తూ. వెంటనే అశ్వికి దూరం జరిగి ఫోన్ లాక్ చేశాడు నితిన్. ఏం లేదు దేవ్, అంత ముఖ్యమైన విషయమేం కాదు అంది అశ్వి కంగారుగా చూస్తూ. ఓకే దేవ్, నేను వెళ్తాను. టుమారో మార్నింగ్ మీ డాడ్ మెడికేషన్ గురించి అశ్వితకి వివరంగా చెప్తాను అన్నాడు. ఓకే మిస్టర్ నితిన్, థ్యాంక్ యూ సో మచ్. షేక్ హ్యాండ్ ఇచ్చాడు దేవ్. నితిన్ డోర్ తీసుకుని బయటికి వెళ్తుంటే అశ్వి వెనకాలే వెళ్ళబోగా తన చేయి పట్టుకుని లోపలికి లాగి డోర్ వేసేశాడు. అశ్వి అయోమయంగా చూస్తుంటే, ఎంతసేపు మాట్లాడతావు మీ ప్రొఫెసర్తో? మాట్లాడింది చాలు, వెళ్ళు లోపలికి అన్నాడు కోపంగా. జయ రావడంతో అశ్వి చెయ్యొదిలి దూరం జరిగాడు. జయ ఆంటీ, ఈరోజు వంటలు చాలా బాగున్నాయి. మా సార్కి చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అంది నవ్వుతూ. అశ్వి నితిన్ గురించి మాట్లాడడం తట్టుకోలేకపోతున్నాడు దేవ్. జయాంటీ,
ఇప్పటికే లేట్ అయింది, మీరు వెళ్ళి పడుకోండి అన్నాడు. ఓకే బాబు అని జయ వెళ్ళిపోగా అశ్వి సైలెంట్గా దేవ్ వెనకాలే వచ్చి ఆమె గదిలోకి వెళ్ళింది. అతని గదిలోకి వచ్చిన దేవ్ బ్లేజర్ తీసి కోపంగా బెడ్పై విసిరికొట్టాడు. షర్ట్ హ్యాండ్స్ పైకి ఫోల్డ్ చేసుకుంటూ అశ్వి నితిన్తో నవ్వుతూ మాట్లాడడం, దేవ్ ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్లో ఏదో చూపించడం గుర్తుకు చేసుకుంటూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. డ్రెస్ చేంజ్ చేసుకుని దేవ్ గదిలోకి వచ్చిన అశ్వి అసహనంగా తిరుగుతున్న దేవ్ వైపు టెన్షన్గా చూస్తూనే లోపలికొచ్చింది. దేవ్ అశ్విని గుర్రుగా చూస్తూ అతని షర్ట్ విప్పేసి బెడ్పై విసిరేశాడు. ఎందుకంత కోపంగా ఉన్నారు అడిగింది అశ్వి మెల్లిగా. దేవ్ అశ్వి కళ్ళలోకి కళ్ళు పెట్టి కోపంగా చూస్తూ, వాడు నీ విషయాల్లో ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? నువ్వు అబ్రాడ్ వెళ్ళలేదని వాడెందుకు ఫీల్ అవుతున్నాడు? గొంతు రెట్టించి అడిగాడు. ఎందుకంటే అతను నా ప్రొఫెసర్ కాబట్టి. అది సరే, సార్ ముందు మీరు నా నడుము ఎందుకు పట్టుకున్నారు అడిగింది దేవ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఎందుకంటే మనల్ని ఒక హ్యాపీ ఫ్యామిలీగా నీ ప్రొఫెసర్ చూడాలని, అర్థమైందా? కోపంగా చెప్పేసి అసహనంగా తిరుగుతూ ఉన్నాడు. మనం హ్యాపీ ఫ్యామిలీగా కనిపించాల్సిన అవసరం ఏముంది? మనం హ్యాపీగా లేము అండ్ మనం ఫ్యామిలీ కానే కాదు అంది. దేవ్ తల తిప్పి చురుగ్గా చూశాడు. నా రూల్ని, నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను అంతే. నువ్వు నా చేయి పట్టుకోవాల్సిన అవసరం లేదు అంది అశ్వి. ఇనఫ్ అని దేవ్ ఆగ్రహంగా దగ్గరికి వచ్చేసరికి బెదురుగా చూసింది అశ్వి. ఆమె కళ్ళలోకి ఉరిమి చూస్తూ, అవసరం ఉంది, ఎందుకంటే నువ్వు ఈ దేవ్ నందన్ వైఫీ అని అందరికీ తెలియాలి అనేసి ఆవేశంగా వాష్రూమ్కి వెళ్ళిపోయాడు దేవ్. ఏమైంది ఈయనకి? ఎందుకింత కోపం వచ్చింది? వెళ్ళిపోతున్న దేవ్ వైపు కన్ఫ్యూషన్తో చూస్తుంది అశ్వి. వాష్రూమ్లో మిర్రర్ ఎదురుగా నిలబడ్డాడు దేవ్. దేవ్ నీకేమైంది? ఎందుకు తనతో అలా బిహేవ్ చేస్తున్నావు? యు ఆర్ గోయింగ్ క్రేజీ అని మిర్రర్లో తన రూపాన్ని కోపంగా చూస్తూ తిట్టుకున్నాడు దేవ్. కాసేపటికి దేవ్ గదిలోకి వచ్చేసరికి అశ్వి పడుకుని ఉంది. కిటికీ నుండి వీస్తున్న చల్లని గాలికి ఆమె ముంగురులు నుదుటిపై నాట్యమాడుతుంటే ఆమె పక్కన కూర్చొని మైమరుపుగా చూస్తూ ఆమె ముంగులను చెవి వెనక్కి పెట్టి అతని చెయ్యి వెనక్కి తీసుకోబోయాడు. కానీ ముద్దుగా ఉన్న ఆమె చెక్కిలి తాకాలని అతని చెయ్యి తాపత్రయపడుతుంటే చేతిని వెనక్కి తిప్పి ఆమె చెక్కిలిని వేళ్లతో సుతిమెత్తగా నిమురుతూ తనని తన్మయత్వంతో చూస్తున్నాడు. అతని స్పర్శకి నిద్రలోనే స్మైల్ ఇస్తూ కొద్దిగా కదిలింది అశ్వి. దేవ్ తేరుకుని చెయ్యి వెనక్కి తీసుకుని ఫాస్ట్గా వచ్చి బెడ్పై వాలిపోయాడు. నాకేమైంది? ఎందుకు ఇలా చేస్తున్నాను? నాలో నాకే తెలియని, నేనెప్పుడూ చూడని కొత్త యాంగిల్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. తనకి నాతో లైఫ్ ఇష్టం లేదు, అందుకే నాకు దూరంగా ఉంటుంది. మరి నేనేం చేస్తున్నాను? తనకి దూరంగా ఉండాలి అనుకుని అటు తిరిగి పడుకున్నాడు. కానీ ఎక్కువసేపు ఉండలేక మళ్ళీ ఇటువైపు తిరిగి అశ్విని చూస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. కిచెన్లో ఉన్న అశ్విని గమనించి కన్నింగా స్మైల్ ఇస్తూ గుడ్ మార్నింగ్ అంటూ దగ్గరకొచ్చింది నిషా. గుడ్ మార్నింగ్ అంది అశ్వి పెడసరిగా. కాఫీ ప్రిపేర్ చేస్తున్నావా? హా అవును, నీకు కావాలా అడిగింది అశ్వి. నో, నేను ఓన్లీ గ్రీన్ టీ తాగుతాను, ఎప్పుడో తాగేశాను కూడా అంది. ఓ ఓకే అని తన పని తాను చేస్తుంది అశ్వి. కిచెన్ వైపుగా వచ్చిన దేవ్ వీళ్ళిద్దరి మాటలు వినపడి బయటే ఆగిపోయాడు. అశ్విత, మీ ప్రొఫెసర్ చాలా స్వీట్ పర్సన్లా ఉన్నాడు. ఏజ్ ఎంతుంటుంది? చూస్తే చాలా యంగ్గా కనిపిస్తున్నారు అంది. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, బహుశా 35+ ఉండొచ్చు. ఓ అవునా అంటూ తల తిప్పిన నిషాకి దేవ్ కనిపించాడు. దేవ్ని చూసి కూడా చూడనట్టుగానే అశ్వి వైపు తిరిగింది. అశ్వి లోపలి వైపు ఉండడంతో బయట డోర్ దగ్గర ఉన్న దేవ్ తనకి కనిపించలేదు. అతనేమో కానీ నిన్ను చూసి చాలా ఆశ్చర్యం వేస్తుంది అశ్విత. నేనైతే మా ప్రొఫెసర్స్ ఎవరితోనూ టచ్లో లేను, బట్ నువ్వు ఇప్పటి వరకు మీ ప్రొఫెసర్తో టచ్లో ఉండడమే కాదు, చాలా క్లోజ్గా ఉంటున్నావు అంది. దేవ్ గుర్రుగా చూస్తుంటే నిషా కళ్ళు తిప్పి దేవ్ని గమనిస్తూ, నీకు మీ సార్ అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది అని సాగతీసింది. అశ్వి చురుగ్గా చూసి, అవును, ఆయన అందరికంటే చాలా డిఫరెంట్ పర్సన్. ఆయన నాకు పరిచయం అవ్వడం నిజంగా నా అదృష్టం. చిన్న వయసులో బాగా కష్టపడి మంచి పొజిషన్కి చేరుకున్నారు. ఆయనని ఇష్టపడని వాళ్ళెవరు అంటుంటే ఆ మాటలు విన్న దేవ్కి చిర్రెత్తుకొచ్చింది. కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దేవ్ వెళ్ళిపోవడం గమనించి తను అనుకున్నది జరిగింది అన్నట్టుగా గర్వంగా నవ్వింది నిషా. అశ్వి నిషా దగ్గరకొచ్చి ఎదురుగా నిల్చొని నిషా కళ్ళలోకి సూటిగా చూస్తూ, సార్ అంటే నాకు ఇష్టమే, కానీ నువ్వనుకుంటున్న ఇష్టం కాదు అంది. నిషా తడబడుతూ చూస్తుంటే, ఆయన మా సీనియర్ కీర్తి,
త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరి లవ్కి నేనే హెల్ప్ చేస్తాను. అందుకే నాకు కొంచెం క్లోజ్. నీ డౌట్స్ క్లారిఫై అయ్యాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? అంది అశ్వి అసహనంగా చూస్తూ. అబ్బే, నాకేం డౌట్స్ లేవు, నార్మల్గా అడిగా అని మెల్లిగా అక్కడి నుండి జారుకుంది నిషా. ఆఫీస్ రూమ్లో కూర్చొని ఫైల్ చూస్తున్న దేవ్ అశ్వి నితిన్ గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని రగిలిపోతూ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఫైల్ కింద విసిరికొట్టి తల పట్టుకున్నాడు. బేకరీ వెనుక ఉన్న మెట్ల మీద కూర్చున్నారు ఆమె రిషి. ఏంటి రిషి, ఏదో మాట్లాడాలి అన్నావు? వచ్చి చాలాసేపైనా ఏం మాట్లాడలేదు అంది అతని వైపు చూస్తూ. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మీ, చాలా టెన్షన్గా ఉంది. సరే చెప్పేస్తాను. గట్టిగా ఊపిరి తీసుకొని ఆమె వైపు తిరిగి తన చేతిలో పట్టుకున్నాడు. ఆమె సంశయంగా చూస్తుంటే, మహికి నాకు పెళ్లి జరగదని ఇంట్లో అందరికీ చెప్పేశానమ్మీ. ఇన్నాళ్లుగా నా మనసులో చెలరేగుతున్న ఘర్షణ నుండి నాకు విముక్తి దొరికింది. నా మనసులో ఉన్న మాటల్ని నీకు చెప్పాలి అనుకుంటున్నాను అన్నాడు. ఆమె ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ రిషి వైపే చూస్తుంటే, నాకే తెలియకుండా నా మనసులో నువ్వు ఎప్పుడో నిండిపోయావమ్మీ. నీతో కలిసి నా జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. విల్ యూ మ్యారీ మీ ఆమె అడిగాడు ఎంతో ఉద్వేగంగా. ఆనందం ఆశ్చర్యంతో ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. తను మనసు పడినవాడు తనకి ప్రపోజ్ చేస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు ఆమెకి. సిగ్గుతో అక్కడి నుండి లేచి వెళ్ళబోయేసరికి తన చేయి పట్టుకున్నాడు రిషి. బ్లష్ అవుతూ మెల్లిగా తల తిప్పి వెనక్కి చూసింది. నా మనసులో మాట చెప్పాను, దానికి ఆన్సర్ ఇవ్వకుండా వెళ్తే ఎలా అన్నాడు చిరునవ్వుతో ప్రేమగా చూస్తూ. మనసులో మాట నోట దాటక మౌనంగా చూస్తున్న ఆమెని చూసి, సరే నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు అని చేయి వదిలేశాడు. ఆమె నొచ్చుకొని వెంటనే అతనికి దగ్గరగా జరిగి చటుక్కున బుగ్గ మీద ముద్దు పెట్టి సిగ్గుపడుతూ లోపలికి పరిగెత్తింది. ఆశ్చర్యంతో రిషి కళ్ళు పెద్దవయ్యాయి. ముద్దు పెట్టిన చోట బుగ్గను తడుముకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మీ, ఐ లవ్ యూ సంతోషంగా నవ్వాడు రిషి. హాయ్ సార్. లోపలికి వస్తున్న నితిన్కి నవ్వుతూ ఎదురెళ్ళింది అశ్వి. రోహన్, జగదాంబ, అశ్వి, నితిన్ మినీ హాల్లో కూర్చున్నారు. లోకేష్ ట్రీట్మెంట్ గురించి, అతని మెడికేషన్, చేయించాల్సిన బాడీ మూమెంట్స్ గురించి అశ్వికి క్లియర్గా చెప్పాడు నితిన్. ఓకే సార్, నేను చూసుకుంటాను అంది అశ్వి నవ్వుతూ. మనం ఇలా ఫాలో అయితే చాలా తక్కువ టైంలో లోకేష్ గారు లేచి తిరగలుగుతారు, మనతో మాట్లాడగలుగుతారు అన్నాడు. రోహన్, జగదాంబ సంతోషంగా నవ్వుతూ ఒకరినొకరు చూసుకున్నారు. బామ్మగారు, లోకేష్ గారి ట్రీట్మెంట్ అశ్విత దగ్గరుండి చూసుకుంటుంది, మీరు వరి అవ్వకండి, నేను రేపొచ్చి చూస్తాను, ఇక నేను వెళ్ళొస్తాను అని లేచాడు నితిన్. ఓకే డాక్టర్ గారు, సంతోషం అంది జగదాంబ నవ్వుతూ. నితిన్ బయటికి రాగా మాట్లాడుతూ అశ్వి కూడా బయటికొచ్చింది. అప్పుడే కార్ దిగి ఇంట్లోకి వస్తున్న దేవ్కి కొంచెం దూరంలో నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న అశ్వి, నితిన్ కనిపించగా ఆగిపోయి కోపంగా చూస్తున్నాడు. అశ్విత, చెప్పడం మర్చిపోయాను, నువ్వు సెలెక్ట్ చేసిన నెక్లెస్ తీసుకున్నాను. జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసి నెక్లెస్ బయటకు తీశాడు. ఎలా ఉంది నెక్లెస్? అతని చేతిలో పట్టుకొని అశ్వికి చూపిస్తుంటే దేవ్ ఒళ్ళంతా మండిపోయింది. అంతకుముందు రోజు ఐ లవ్ దిస్ నెక్లెస్ అని అశ్వి నితిన్తో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఎర్రబడిన కళ్ళతో కోపంగా వాళ్ళ వైపే చూస్తున్నాడు. వావ్, చాలా బాగుంది సార్, కీర్తికి చాలా నచ్చుతుంది అంది నెక్లెస్ పట్టుకుని చూస్తూ. నువ్వు నమ్మవు కానీ అశ్విత, కీర్తి కోసం స్పెషల్గా నోట్ కూడా రాశాను, లైక్ పోయట్రీ అన్నాడు నవ్వుతూ. నిజంగానా? మీకు కవితలు రాయడం కూడా వచ్చా అంది అశ్వి ఆశ్చర్యంగా చూస్తూ. ఏదో అలా అలా. కీర్తికి ఇలాంటి రొమాంటిక్ థింగ్స్ అంటే చాలా ఇష్టం, షీ విల్ లవ్ ఇట్ అంది నితిన్ చేతిలో ఉన్న నెక్లెస్ పట్టుకుని నవ్వుతూ చూస్తూ. ఇద్దరిని భయంకరమైన ఆగ్రహంతో చూస్తూ వాళ్ళ దగ్గరికి కదిలాడు. సరే శ్వేత, నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుండి దేవ్ వైపుగా వచ్చిన నితిన్ కోపంగా ఉన్న దేవ్ని చూసి హాయ్ మిస్టర్ దేవ్ అని పలకరించి వెళ్ళిపోయాడు. అశ్వి లోపలికి వెళ్ళిపోగా తన వెనుకే వెళ్ళాడు దేవ్. ఆ తరువాత ఏం జరగబోతుంది? దేవ్ అశ్వితో ఏం మాట్లాడబోతున్నాడు? జెలసీతో ఉన్న దేవ్ అశ్విత మీద ప్రేమను బయట పెడతాడా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.